హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బెల్లం కొమ్ములండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. పిండి కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ మరిగించుకుని వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఏదైనా గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని కలుపుకోండి. వేడిగా ఉండడం వల్ల కాలే ఛాన్స్ ఎక్కువ ఉంది. వేడి చల్లారిన తర్వాత ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలాగా పిండిని నొక్కి చూడాలి. ఇలా ముద్ద అవుతే సరిపోయినట్టేనండి మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఇలా ముద్దలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన అలా ఇలా రుద్దితే సరిపోద్దండి. ఇప్పుడు 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో సగం ముద్దను తీసుకోవాలండి. తీసుకుని పొడిపిండి ఏమైనా అవసరం లేదండి. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవాలండి. మరీ పలచగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని తీసేసుకోవాలి. సైడ్ కట్ చేసిన తర్వాత పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం చేసి పెట్టుకున్నవి. అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. మిగతావి కూడా అలాగే వేయించుకోవాలండి. అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత పాకం పట్టుకుందామండి. దానికోసం 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. కరిగిన తర్వాత వడపోసుకోవాలండి. అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. వడపోసుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో చూడాలంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుని పాకాన్ని ఇందులో వేసి చూడాలి. ఇలా వాటర్లో వేసినప్పుడు దగ్గరగా అవ్వాలండి. ఇలా వస్తే ముదురు పాకం వచ్చినట్టు రెడీ అయిపోయిందండి పాకం. ఇలా రావాలండి. లాస్ట్లో యాలకుల పొడి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని కొమ్ముల్లో యాడ్ చేసుకోవాలండి. పాకం యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. రెడీ అయిపోయినాయండి బెల్లం కొమ్ములు. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.